కైలాసగిరిలో పెట్టిన న్యూ టూరిస్ట్ ప్లేసెస్ ఎంత అద్భుతంగా ఉంటాయో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలేఖ్య అనే వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము కైలాసగిరి వచ్చామండి. ఇక్కడ ఒక త్రిశూలం వ్యూ చూపిస్తున్నానని డిసప్పాయింట్ అవ్వద్దు. గ్లాస్ బ్రిడ్జ్, ఇంకా ప్రైస్ డీటెయిల్స్, అక్కడ ఉన్న డీటెయిల్ డిస్క్రిప్షన్స్ అన్నీ కావాలి అంటే కనుక నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఫుల్ వీడియో. మీరు వెళ్ళి అక్కడ అనిల్ అలేఖ్య వ్లాగ్స్లో చూడొచ్చు. ఇప్పుడైతే కనుక మేము త్రిశూలం వ్యూకి వెళ్తున్నామండి. ఇదైతే త్రిశూలం వ్యూ అనమాట. 150 మీటర్స్ ఎత్తులో దీన్ని పెట్టారనమాట. ఎంత తుఫాన్లు వచ్చినా ఏదొచ్చినా సరే తట్టుకొని నిలబడిగేలాగా అంత స్ట్రాంగ్ గా బిల్డ్ చేశారు. ఇందులో 108 LED లైట్స్ తో పాటు దీన్ని పెట్టారండి. చీకట్లో కూడా ఇది అట్రాక్టివ్ గా కనిపించడానికి. ఇదైతే త్రిశూలం వ్యూ కదా, చూడండి ఒకసారి ఎలా ఉందో ఏంటో అని. త్రిశూలం విత్ డమరుకంతో పెట్టారనమాట. ఇక్కడ నుండి చూస్తే కనుక మొత్తం హోల్ వైజాగ్ అంతా కనిపిస్తుంది. అటు సైడ్ ఆర్లోవా, హనుమంతవాక, మధురవాడ ఈ ఏరియాస్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఇక్కడైతే కనుక మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకొని చక్కగా మేము ఆ త్రిశూలం వ్యూ అది ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చినప్పుడు ఏంటంటే దారిలోని మాకు గ్రీనరీతో అంటే మొక్కలతోని శివుడు 2 ఏనుగుల విగ్రహాల్లాగా అక్కడ పెట్టారనమాట. అక్కడ పెడితే నేను చిన్న వాటర్ బాటిల్తో వాటర్ పట్టుకెళ్ళి అక్కడ అయితే కనుక నేను అభిషేకం అది చేస్తున్నాను. త్రిశూలం స్పాట్ దగ్గర, అది ఎక్కడో కాదు, కొంచెం ముందుకు వచ్చినట్టయితే కనుక అక్కడ గ్రీనరీగా పెట్టారనమాట. లైట్ వ్యూలో త్రిశూలం ఇంకా అదిరిపోద్ది. చూడండి లైట్స్ ఆల్రెడీ ఆన్ చేశారు. సో ఈ వాటర్ బాటిల్తో పట్టుకొని అయితే నేను వచ్చి శివుడికి అయితే అభిషేకం చేసేస్తున్నాను ఆ వాటర్ బాటిల్తో. అందరూ నన్నే చూస్తున్నారు అక్కడ క్రియేటివిటీ ఏంటి అని. ఇది అయిపోయిన తర్వాత శివుడు పార్వతి దర్శనం కోసం అయితే మేము ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. మేము ఇది చేసుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు శివుడు పార్వతి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా మాకైతే మేము నడుచుకొని వెళ్ళాం కదా, నేనైతే ఫుల్ స్ట్రైన్ అయిపోయాను. ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇన్స్టా పేజ్లో